జోగి రమేష్ అండి. జోగి రమేష్ ఎలా చెలరేగిపోయేవాడంటే ఆయన సామాన్యంగా కాదు కదా. అసలు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికే కాలు ఎగరేసుకుని వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లుగా బీభత్సాలు సృష్టించి మంత్రి పదవి కొట్టేశాడు ఆయన. ఇప్పుడు చూడండి, శుద్ధపూసలాగా దుర్గమ్మ గుడి ముందు చేతిలో హారతి పెట్టుకుంటే నేను ఏ పాపం పుణ్యం నాకు తెలియదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న నేపథ్యం విపరీతంగా సోషల్ మీడియాలో ఇది ట్రోల్ అవుతుంది. నాకేం తెలియదు, నేను చాలా బుద్ధిమంతుడినే, సత్య హరిశ్చంద్రుడే లెవెల్లో బిల్డప్ ఇస్తున్న జోగి రమేష్. నేను ఎప్పుడూ తప్పు చేయలేదంటూ కామెంట్స్. నాపై పొలిటికల్ అటాక్ జరుగుతుందన్న జోగి రమేష్. కావాలనే లెక్కర్ కేసులో ఇరికించారు. నార్కో అనాలిటిక్స్ టెస్ట్కి లై డిటెక్టర్కి నేను రెడీగా ఉన్నాను. డిటెక్టర్కి ఇక నా నిజాయితీ నిరూపించేందుకు ప్రమాణం చేస్తున్నాను. నాపై ఆరోపణలు చేసిన వారు సత్య ప్రమాణం చేయాలని సవాలు. దుర్గమ్మ సన్నిధిలో సత్య ప్రమాణం చేసిన జోగి రమేష్. ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర చేతిలో దివ్యను వెలిగించుకుని ప్రమాణం. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రమాణం చేసిన జోగి. కల్తీ కేసులో హృదయం గాయపడింది, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన. అసలు ఈ రాజకీయ నాయకులకి గతాలే పూర్తిగా మరిచిపోతారా లేకపోతే స్పృహ కోల్పోతారా అర్థం కాని పరిస్థితి. ఆయన హృదయం గాయపడిందట. జోగి రమేష్ హృదయం ఆవేదన చెందిందట. జోగి రమేష్ హృదయం బిలబిల్లాడుతుందట. ఏంటి ఆ మాటలు? జోగి రమేష్ గారు, మనం ఒక పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోయి మనుషులను చంపడానికి తెగేసుకుని వెళ్ళిపోయి మనకు పౌరుషాలు వచ్చేసి అప్పుడు లేదండి హృదయం ఇదేంటి మన హృదయం తప్పు చేస్తుందేమో, మన హృదయం తప్ప దారి పడుతుందేమో, మన హృదయం అద్దులు మీడుతుందేమో, మన హృదయం తప్పుడు వైపు ప్రయాణం సాగిస్తుందేమో అని చెప్పి మీకు వెహికల్లో ఎక్కినప్పుడు అనిపించలేదు, అక్కడ దిగినప్పుడు అనిపించలేదు, గేట్లు దన్నినప్పుడు అనిపించలేదు, రాళ్ళు ఇసిరినప్పుడు అనిపించలేదు, ఎవరన్నా దొరికితే మర్డర్ చేసేద్దాం అన్నట్టు అనిపించలేదు. ఇప్పుడు మీ మీద ఎవరో ఆరోపణలు చేస్తున్నారట, లిక్కర్ స్కామ్లో మిమ్మల్ని ఇరికిస్తున్నారట. లిక్కర్ స్కామ్లో ఎవరో ఇరికిస్తే ఇరుక్కుపోతారా? ఇప్పుడు అది హారతి పెట్టి మీరు ప్రమాణం చేసేస్తే లేదు జోగి రమేష్ చాలా మంచివాడు, ఆయన ఏం అనకండి అయ్యా అని చెప్పి ఎవరైనా ఆర్డర్స్ ఇస్తారా? ఎందుకు ఈ పొలిటికల్ ట్రిక్స్ అన్నీని? అనవసరమైన అంశాలు కదా ప్రజల్లోని. మీరు తప్పు చేస్తే కేసులు పెడతారు, జైళ్ళకి వెళ్తారు, కోర్టులు చూసుకుంటాయి మీకు శిక్ష ఇవ్వాలా లేకపోతే మీ నిరపరాధికారిని పీడితులు చేయాలని. కానీ ప్రజాక్షేత్రంలో ఈ స్టంట్స్ ఏంటి? ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎందుకు మధ్యలోకి తీసుకొచ్చుకుంటారు? ప్రమాణాలు చేస్తే ఏమవుతుంది? కేసులు పోతాయా ఎవరివన్నాని? ఇక తిరుపతి వెంకన్న దుర్గమ్మ మీద ప్రమాణం. నేను తప్పు చేసినట్టు నిరూపించాలని డిమాండ్. కల్తీ రిక్కర్ కేసులో జోగి రమేష్పై కొనసాగుతున్న విచారణ. తప్పు చేయలేదు, తప్పు చెయ్యను అన్న జోగి రమేష్. నా నిర్దోషత్వాన్ని నిరూపించుకునేందుకే ఈ ప్రమాణం. దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ సత్య ప్రమాణం. అమ్మవారి సాక్షిగా చెబుతున్నా నేను ఏ తప్పు చేయలేదు, కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదన్న జోగి. నార్కో అనాలిటిక్ టెస్ట్, ఈ టెస్టులకు నేను రెడీగా ఉన్నాను. పట్టు కోల్పోని జగన్మోహన్ రెడ్డి గారు అంశంలో ఏంటంటే చాలా మంది ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఉన్న వ్యక్తులు మాత్రం కొంతమంది ఉన్నారండి, టాప్ 10లో. అందులో జోగి రమేష్ కూడా ఒక ఆయన ఉంటాడు. ఎందుకంటే ఈయన మాట్లాడుతున్న మాటలు కానీ వీళ్ళు చేసిన పనులు కానీ ఆ రోజుల్లో మామూలుగా ఉండవు కదా. వీళ్ళవన్నీ కూడా ఎలాంటి అంశాలు వీళ్ళు ప్రస్తావించేవారు? బరి తెగించి మాట్లాడేవారు. వాస్తవంగా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే. ఎందుకంటే అంత అవసరం లేదు రాజకీయాల్లో. విధానపరంగా మీరు ఏదైనా కొట్లాడండి, విధానపరంగా మీరు ఏదైనా పోట్లాడండి, విధానపరంగా మీరు ఏదైనా చేయండి. తప్పు చేశారంటే కూటమి కాదు, వాళ్ళ తలలో జేజమన్న నిలబెట్టండి. అది పారదర్శకంగా ఉండాలి. అంతేగాని పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు ఈ రకంగా మేము వెళ్ళి తెగపడతాము, మాకు నచ్చినట్టు చేస్తాము, మాకు అధికారం ఉంది, మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు అని విర్రవీగే వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఈరోజు దీపాలు పెట్టుకుండి సత్య ప్రమాణాలు చేస్తున్నారు. దానివల్ల ఫలితాలు ఏంటి? తప్పని నేను అంటలేదు. ఓకే, మీ మనోభావాలు ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు. ఇది ప్రజల్లో ఎందుకు? ఇది అవసరం లేదు కదా. మీ లెక్కర్ కేసుకి ఆ ప్రమాణాలకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఎవరో వచ్చి ప్రమాణం చేయమంటాడు, నీకు దమ్ముంటే నువ్వు వచ్చి నాతో పాటు. మీకున్నది, మీకేదో అనుమానం ఉందో లేకపోతే మీకేదో ఆ దేవుడి మీద నమ్మకం ఉందో, ఇలా చేస్తే మంచి జరుగుతుంది అనుకున్నారు, మీరు చేయాలి. ఇంకోటి వచ్చి ఎందుకు చేస్తారు? వాళ్ళకి అవసరం ఏంటి? అసలు లెక్కర్ కేసుకి దీనికి లింక్ ఏంటి? ఎంతమంది ప్రమాణాలు చేయాలి? ఎందుకు అంత వీక్ అయిపోతున్నారు జోగి రమేష్ గారు? ఒకప్పుడు అసలు మామూలుగా ఉండేది కాదు కదా. జోగి రమేష్ అంటే ఒక ఊపులో ఉండేవారు. జోగి రమేష్, కొడాలి నాని, వీళ్ళందరూ వంశీ తెలుసు. వంశీ ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయింది. సో మీకు కూడా ట్రీట్మెంట్ ఉంటుందో అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం. ఈ టైంలో ఈయన దుర్గమ్మ తల్లిని, వెంకటేశ్వర స్వామిని రంగంలోకి దింపారు.
అంటే సెంటిమెంట్గా ఏమన్నా ఇలాంటివి చేస్తే ఇంక మన జోలికి రారు అనుకుంటున్నారేమో అని. ఒకవేళ మీరు ప్రమాణం చేసినా చెయ్యకపోయినా ఆ దుర్గమ్మ తల్లి కానీ వెంకటేశ్వర స్వామి కానీ తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదలరు. తప్పు చేయలేదు అనుకోండి, మీరే హ్యాపీగా బయటకు వస్తారు. దానికోసం చాలా రోజులు పెట్టి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ కాదు ఇది. నేను ప్రమాణం చేస్తాను, దమ్ముంటే మీరు ప్రమాణం చేయండి, నేను తిరుపతి కొండ మీదకి వస్తాను, లోకేష్ గారిని రమ్మనండి, చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి. ఏంటి వాళ్ళకి సంబంధం ఏంటి? లిక్కర్ కేసు సంబంధించి అది ఎవరో ఎక్సైజ్ శాఖలు చూసుకుంటారు, లేకపోతే సిట్టు చూసుకుంటుంది, లేకపోతే స్పెషల్ ఆఫీసర్లు ఎవరు ఉంటే దానికి అపాయింట్మెంట్ చేస్తే వాళ్ళు చూస్తారు ఆ లిక్కర్ కేసుని. మీరు మాట్లాడుకోవాల్సింది దానికి. మళ్ళీ దీన్ని రాజకీయం తీసుకొచ్చి ఈ రకంగా ప్రమాణాలు చేసి మళ్ళీ సెంటిమెంట్లు తెలిసి జోగి రమేష్ గారు వీక్ అయిపోతున్నారు, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు నెటిజన్లు. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే విష్ణుకుమార్ రాజు గారికి అండి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి బెర్త్ కన్ఫర్మ్ కాబోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒకటే ఇచ్చారు కాబట్టి ఇంకొకటి ఇవ్వాలి అని చెప్పి ఆలోచన